గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. చూడండి, కొన్ని సాల్వింగ్ ఈక్వేషన్స్ తీసుకున్నాను, షార్ట్ కట్స్. చూడండి స్టూడెంట్స్, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా చాలా యూజ్ అవుతుంది ఈ క్లాస్. చూడండి స్టూడెంట్స్, చాలా సింపుల్. నార్మల్ టెక్స్ట్ బుక్ మెథడ్ ఫాలో అయితే మాత్రం చాలా చాలా లెందీ ప్రాబ్లమ్స్ ఇవి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లెందీ ప్రాబ్లమ్స్. నేను టెక్స్ట్ బుక్స్ నుంచే తీసుకున్నాను మోడల్స్. చాలా చాలా లెందీ ప్రాబ్లమ్స్, టైం టేకెన్. బట్ మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూని ఎలా గుర్తించాలి, ఈజీగా చాలా సింపుల్గా విత్ ఇన్ 10 seconds 15 seconds హాఫ్ మినిట్ లోపే మనం చక్కగా ఎక్స్ వాల్యూని గుర్తించవచ్చు. నార్మల్ టెక్స్ట్ బుక్ మెథడ్ ఫాలో అవ్వకుండా నా లాజిక్ ద్వారా మీరు కనుక ఒక్కసారి గమనించారంటే ఈజీగా ఆ ఆన్సర్ని సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ ఎలాంటి ఏదైనా కానీ ప్రాసెస్ అయితే యూజ్ అవుతుంది స్టూడెంట్స్. నెంబర్స్ మారచ్చు, ఈక్వేషన్ మారచ్చు, బట్ నా ప్రాసెస్, నా ఈ ట్రిక్ మీరు అప్లై చేయండి. ఏ ఈక్వేషన్కైనా మీకు యూజ్ అవుతుంది స్టూడెంట్స్. చక్కగా ఇలాంటి క్వశ్చన్ ఒక్కటి వచ్చినా చాలు కదా. ఒక్క క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఆ క్వశ్చన్ ఈజీగా ఇన్ టైంలో చేసేస్తే ఆ ఒక్క మార్కే మీ ర్యాంకును ఎంతో 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 యూజ్ అవుతుంది. మీ ర్యాంకుకు మంచి ర్యాంక్ రావడానికి యూజ్ అవడానికి ఒక్క మార్కు చాలు స్టూడెంట్స్. చూడండి, సాల్వ్ 7 to the power of 1 plus x plus 7 to the power of 1 minus x equal to 50. ఎలా గుర్తించాలి, ఇక్కడ వాల్యూని ఎలా గుర్తించాలి? ఆప్షన్స్లో ఉంటాయి స్టూడెంట్స్. మనం చూడండి, 1 2 3 ఇలా నెగిటివ్ నెంబర్లు కూడా ఉండొచ్చు, 5 7 ఇలా ఏదో నెంబర్లు ఇస్తారు. వాటిల్లో మనం మన ఆన్సర్ని ఎలా గుర్తించాలి అంటే చాలా సింపుల్ స్టూడెంట్స్. సబ్స్టిట్యూట్ చేసుకోండి, అంతే సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే ఆన్సర్ చూపిస్తాను చూడండి ఒకేసారి సింపుల్గా. 1 సబ్స్టిట్యూట్ చేసుకున్న పెన్ అవసరం లేదు స్టూడెంట్, పెన్ అవసరం లేదు. ఇలా మీరు గమనించవచ్చు, ఇలా ఫాస్ట్గా ఇలా గమనిస్తే చాలు. 7 to the power of 1 plus 1, ఆన్సర్ 1 అనుకుంటే 7 స్క్వేర్ వాల్యూ 49 ప్లస్ ఇక్కడ 1 తీసుకుంటే 1 minus 1 0, 7 power 0 1 అవుతుంది. 49 plus 1 50 అవుతుంది. ఒకవేళ మీరు -1 తీసుకున్నా కానీ, ఒకవేళ ఆన్సర్ -1 ఇచ్చారు, 1 ఇవ్వలేదు, సరే ఓకే, అక్కడ అంతే అవుతుంది. -1 సబ్స్టిట్యూట్ చేయటం వల్ల ఒక ఆప్షన్స్లో ఉంటే 1 minus 1 ఇది 7 power 0 1 అవుతుంది. ఇక్కడ -1 అంటే +1 అవుతుంది. 7 స్క్వేర్ 49 అవుతుంది. అలా కూడా 50 వస్తుంది. అంటే ఆప్షన్స్ ఏంటి స్టూడెంట్స్? 1 or -1, 1 or -1. చూసారా, మనం ఆప్షన్స్ ద్వారా సబ్స్టిట్యూట్ చేసుకొని వితౌట్ పెన్ పేపర్ మనం ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్ మెథడ్లోకి మీరు వెళ్ళారంటే చాలా చాలా లెందీ ప్రాబ్లం, చాలా కష్టం. ఆప్షన్స్లో మనకు ఆన్సర్ కనబడుతుంటుంది, చక్కగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి. ఏముంది, ఎంతసేపు 5 seconds కూడా పట్టదు సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూస్ చేయడానికి. మీరు కన్నా క్యాలిక్యులేషన్స్ని బాగా చక్కగా ప్రాక్టీస్ చేస్తే, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ మీరు కనుక బాగా నెంబర్స్ తోటి డైలీ ప్రాక్టీస్ మ్యాథమెటిక్స్లో మీరు చక్కగా ప్రాక్టీస్లో ఉంటే ఈ క్యాలిక్యులేషన్ కూడా చూస్తూనే చెప్పొచ్చు. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 7 స్క్వేర్ 49, 1 49 plus 1 50. చక్కటి ప్రాక్టీస్ ఉండాలి నెంబర్స్ తోటి. చక్కటి రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటే చాలు మీరు మ్యాథమెటిక్స్ తోటి. అలా చూస్తూనే ఆన్సర్ని పెట్టేసేయచ్చు అనమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైపోతుంది. ఇలా ఎక్కువగా ఇలా ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇలా లాజిక్స్. మరొక క్వశ్చన్ తీసుకున్నా చూడండి, ఇది కూడా అలాంటి క్వశ్చనే. 3 to the power of 1 plus cx plus 3 to the power of 1 minus cx equal to 10. 1 సబ్స్టిట్యూట్ చేయటం వల్ల 3 స్క్వేర్, 1 plus 1 3 స్క్వేర్ 9. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయటం వల్ల 1 minus 1 0, 3 power 0 1, 9 plus 1 10. అలా కండిషన్కి తగ్గట్టుగా, వాల్యూ తగ్గట్టుగా ఇలాంటి వాల్యూసే ఇస్తారు స్టూడెంట్స్. అలా ఇస్తారు, చక్కగా మీరు గమనించాలి. ఇక్కడ కూడా అంతే, -1 సబ్స్టిట్యూట్ చేయటం వల్ల 1 or -1, ఇక్కడ కూడా -1 or 1 ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ కూడా -1 1 plus 1 ఏదైనా అవ్వచ్చు, ఎనీ వాల్యూ. చాలా సింపుల్ అంటున్నాను నేను. ఇలాంటి ఒక్క క్వశ్చన్ మీకు కనపడ్డా మీ
కంప్లీట్ మ్యాథమెటిక్స్ పేపర్లో, ఎంసెట్ పేపర్లో నా ఈ ట్రిక్ మీరు యూజ్ చేసుకోండి. సింపుల్గా 5 సెకండ్స్లో ఆన్సర్ చేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి. టెక్స్ట్ బుక్ మెథడ్ని పక్కన పడేసేయండి, అవసరం లేదు. మరొక ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. రూట్స్ ఉన్నాయి. రూట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 డివైడెడ్ బై ఎక్స్ 5/2. లెంది ప్రాబ్లం, ఇది కూడా చాలా లెంది ప్రాబ్లం టెక్స్ట్ బుక్ మెథడ్లో వెళ్తే. మరి ఎలా గుర్తించాలి చూడండి, చాలా సింపుల్. చూడండి స్టూడెంట్స్, 4 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, ఆప్షన్స్లో ఉంటాయి స్టూడెంట్స్, ఆప్షన్స్లో ఉంటాయి, ఆన్సర్లు ఉంటాయి. మీరు సరే వేరే నెంబర్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి చూసుకున్నా వెంటనే తెలిసిపోతుంది. కాదనుకుంటారు, వెంటనే ఆ కరెక్ట్ ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేసుకోగలుగుతారు. 4 సబ్స్టిట్యూట్ చేయటం వల్ల ఇది √4 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 4 - 3 1 అవుతుంది. √4 అంటే 2, 2/1 అంటే 2 స్టూడెంట్స్ 2. ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయడంలో 4 - 3 1 అవుతుంది. √1 1. ఇక్కడ √4 వాల్యూ 2 1/2. 2 + 1/2 అంటే 5/2నే కదా. 2 + 1/2 అంటే 5/2నే కదా. ఒకవేళ -1 సబ్స్టిట్యూట్ చేశారు, -1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మరొక ఆన్సర్ కూడా ఉంది. అందుకని చెప్తున్నాను, 4 ఒక ఆన్సర్ ఉంది, -1 కూడా ఆన్సర్ ఉంది. -1 డివైడెడ్ బై -4, నెగిటివ్ క్యాన్సిల్. ఇక్కడ 1/2 వస్తుంది స్టూడెంట్స్, ఇక్కడ 1/2 వస్తుంది నెగిటివ్ సబ్స్టిట్యూట్ చేయటం వల్ల. -1 సబ్స్టిట్యూట్ చేయటం వల్ల -4 డివైడెడ్ బై -1 అంటే 4 అవుతుంది. √4 వాల్యూ 2, 1/2 + 2 2.5 అవుతుంది. అలా ఒక నెగిటివ్ వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ ఉంది. మీకు ఆప్షన్స్లో ఒక వాల్యూ ఇవ్వచ్చు, లేకపోతే మరి నెగిటివ్ వాల్యూ ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, ఏదైనా 2 వాల్యూస్ ఇవ్వరు. ఇస్తే ఆప్షన్లో 2 వాల్యూస్ అలా ఇచ్చుకుంటేనా వెళ్తాను. చూడండి స్టూడెంట్స్, ఎంత టైం టేకన్ ఈ ప్రాసెస్, ఈ ప్రాబ్లం చేయాలంటే ఎంత టైం పడుతుంది. నార్మల్ టెక్స్ట్ బుక్ మెథడ్ ఫాలో అయితే మనం ఎంత ఈజీగా గుర్తిస్తున్నాం బై ఆన్సర్ మెథడ్లో. ఇలా సాల్వింగ్ అనేది ఏ ప్రాబ్లంకైనా అప్లికబుల్ అవుతుంది. ఎనీ ప్రాబ్లం. లాస్ట్ ఇయర్ వీడియోస్, నా ఎంసెట్ వీడియోస్ ఉన్నాయి, 50 to 60 వీడియోస్ ఉన్నాయి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్. అన్ని షార్ట్ కట్సే. చక్కగా అవి కూడా మీరు ఒకసారి అన్ని వాచ్ చేయండి స్టూడెంట్స్, మీకు యూజ్ అవుతుంది. రెగ్యులర్గా అప్ టు ఎగ్జామినేషన్ నేను న్యూ వీడియోస్ న్యూ షార్ట్ కట్స్ తోటి మీకు రెగ్యులర్గా క్లాసెస్ వీడియోస్ అందిస్తూ ఉంటాను, డౌట్ లేదు. బట్ నా యొక్క ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, 50 to 60 చక్కగా పాపులర్ అయినాయి స్టూడెంట్స్. అవి లాస్ట్ ఇయర్ మంచి వ్యూస్ వచ్చాయి, చక్కటి వ్యూస్, చక్కగా సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు లాస్ట్ ఇయర్ ఎంసెట్ స్టూడెంట్స్. అందుకే నాకు ఎంసెట్ క్లాసెస్ అంటే చాలా ఇష్టం. నాకు చక్కగా వ్యూస్ ఇచ్చారు ఎంసెట్ స్టూడెంట్స్. వాచింగ్ టైం వచ్చింది, యూట్యూబ్ పెట్టి ఆ 2 టార్గెట్స్ నేను రీచ్ అయ్యాను, సబ్స్క్రైబర్స్ అండ్ వాచింగ్ టైం. అందుకే ఎంసెట్ క్లాసెస్ అంటే నాకు చాలా ఇష్టం. రెగ్యులర్గా అప్ టు ఎగ్జామినేషన్ 1 వీడియో కాదు, డైలీ 2 వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. మీ సిలబస్ నుండి చక్కటి షార్ట్ కట్స్ ఉంటేనే చెప్తాను స్టూడెంట్స్. షార్ట్ కట్ లేని మోడల్ని నేను తీసుకోను, నార్మల్ మెథడ్. నా యొక్క ఛానలే అర్థమెటిక్ షార్ట్ కట్స్, మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్ ఛానల్ కాబట్టి షార్ట్ కట్స్ వెతికి మరీ మీకు అందిస్తున్నాను స్టూడెంట్స్. ఉపయోగపడతాయి. నా యొక్క ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఒకసారి చూడండి, చక్కగా గమనించండి. మంచి అన్ని చాప్టర్స్ కవర్ చేశాను. షార్ట్ కట్స్ యూజ్ అవుతాయి స్టూడెంట్స్. మరొక ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈస్ 290. ఫైండ్ ద నెంబర్స్. మరి ఇలా క్వశ్చన్ చదవంగానే ఏమనిపిస్తుంది? x² + x + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 290 ఇలా రాసుకుంటారు ఎవరైనా అంతే. 100 మెంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 100 మెంబర్స్ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు స్టూడెంట్స్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మీ కళ్ళ ముందు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని సాల్వ్ చేయాలి. 100లో 98% స్టూడెంట్స్ ఈ మెథడే. ఇప్పుడు నేను బోర్డు మీద రాసే కదా, x² + x + 1 హోల్ స్క్వేర్ 290. ఇదే ఆలోచిస్తారు. టెక్స్ట్ బుక్లో అలా ఉంది, మెథడ్ ఉంది. మరి కాలేజెస్లో కూడా ఆ మెథడే చెప్తారు కాబట్టి న్యూ మెథడ్, షార్ట్ మెథడ్ థాట్ రాదు స్టూడెంట్స్. ఎలా వస్తుంది? మీరు టెక్స్ట్ బుక్స్లో అలానే ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామినేషన్లో కూడా అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చారు. ఆ మెథడే ఉంది టెక్స్ట్ బుక్. షార్ట్ కట్ ఉంటుంది స్టూడెంట్స్, గమనించండి. నార్మల్ మెథడ్ కాదు. ఎంసెట్లో ఇచ్చే వాళ్ళు ఇచ్చే ప్రతి ప్రాబ్లం స్టూడెంట్స్, ప్రతి ప్రాబ్లంకి షార్ట్ కట్ ఉంటుంది.
ఆ మెథడ్ ఫాలో అయిన వాళ్ళకి తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ఈజీగా టైం సరిపోతుంది, మీకు మంచి స్కోర్ చేస్తారు. ఆ షార్ట్ కట్ మెథడ్ కరెక్ట్ ఆన్సర్ని కరెక్ట్గా ఇస్తుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్తే టైం ప్రాసెస్ కదా, మీరు ఆ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఎక్స్పాండ్ చేసుకొని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా కష్టం స్టూడెంట్స్. ఆ రిమైనింగ్ 2% అన్నా కదా, 2 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఈ లాజిక్స్ తెలుసుకొని వాళ్ళు ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్స్కి ఆ లాజిక్, ఆ క్వశ్చన్ కనబడ్డప్పుడు ఆ లాజిక్ అప్లై చేసుకుంటారు, టైం సేవ్ అవుతుంది. ఎక్కువ మంది టైం సరిపోలేదు అంటుంటారు కదా, ఎగ్జామినేషన్ ఎంసెట్ రాసి వచ్చిన వాళ్ళు టైం సరిపోలేదు. ఎలా సరిపోతుంది? నార్మల్ మెథడ్, టెక్స్ట్ బుక్ మెథడ్ ఫాలో అయితే సరిపోదు. షార్ట్ కట్స్ ఉంటాయి, ఖచ్చితంగా నా క్లాసెస్ ఫాలో అవ్వండి స్టూడెంట్స్, మీకు ఉపయోగపడుతుంది. అప్ టు ఎగ్జామినేషన్ మ్యాక్సిమం అన్ని షార్ట్ కట్స్ కవర్ చేస్తాను, సిలబస్ కవర్ చేస్తాను స్టూడెంట్స్, మోడల్స్ అన్ని కవర్ చేస్తాను. చూడండి స్టూడెంట్స్, 2 కాన్సిక్యూటివ్ నెంబర్లే కదా, 10 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ రాసుకొని చూడండి, తప్పే ఉంది. 100 ప్లస్ 121 221 వచ్చింది. 10 కాదు, ఇంకొంచెం పెద్ద నెంబర్లు తీసుకుందాం. 11 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ తీసుకోండి, 121 144 265. అక్కడ రాలేదు. సరే, ఇంకో నెక్స్ట్ 3 నెంబర్స్ తీసుకోండి, 2 నెంబర్స్ తీసుకోండి. 12 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ 144 169 313 వచ్చింది స్టూడెంట్స్. 290 రావట్లేదు. ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఇది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆడ్ నెంబర్స్ అన్నారా? ఇక్కడ నేను క్వశ్చన్ రాంగ్ రాసుకున్నానా? ఆడ్ నెంబర్స్ అయి ఉండొచ్చు స్టూడెంట్స్. నేను ఆ పాయింట్ నేను గమనించలేదు క్వశ్చన్ నోట్ చేసేటప్పుడు. చూద్దాం. 11 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ 121 169 290. ఓకే స్టూడెంట్స్, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాదు, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 290 ఉంది. స్టూడెంట్స్ గమనించండి, అంటే మీరు ఎలా తీసుకుంటారు? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ తీసుకుంటారు. ఆడ్ నెంబర్ కాన్సిక్యూటివ్ కాబట్టి ఒక నెంబర్ ఎక్స్ ప్లస్ 2 అనేది ఈవెన్ నెంబర్, దాన్ని తీసి అది రాసుకోకుండా ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని రాసుకుంటారు. అలా అవుతుంది. సాల్వ్ చేయాలంటే చాలా కష్టం. ఆడ్ నెంబర్స్ స్టూడెంట్స్ గమనించండి, అక్కడ ఆడ్ నెంబర్స్ అన్నారా, ఈవెన్ నెంబర్స్ అన్నారా, న్యాచురల్ కాన్సిక్యూటివ్ వరుస నెంబర్లు అన్నారా? కొంచెం జాగ్రత్తగా క్షుణ్ణంగా క్వశ్చన్ చదవండి. నేను క్వశ్చన్ చూశాను, నోట్ చేసేటప్పుడు ఆడ్ అనే నెంబర్ గమనించలేదు, అందుకే కొద్దిసేపు కన్ఫ్యూజన్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. చూడండి స్టూడెంట్స్, చూడండి ఇక్కడ వీడియో ఇక్కడ దాకా కవర్ అవ్వటం లేదనుకుంటున్నాను. ఓకే 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 మళ్ళీ చూడండి ఒకసారి. ఆడ్ నెంబర్స్ 11 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ 121 ప్లస్ 169 290 వచ్చింది స్టూడెంట్స్. చూడండి 9 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ చూడండి, ఆన్సర్ రాదు. చూడండి ఒకసారి గమనించండి ఏమైంది. 2 నెంబర్స్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకోండి. 9 స్క్వేర్ 11 స్క్వేర్ రాలేదు. 7 స్క్వేర్ 9 స్క్వేర్ తీసుకోండి, అవి పక్క పక్క నెంబర్లే కదా, రాదు. 290 రావాలంటే కొంచెం పెద్ద నెంబర్, నేను 11 13 తీసుకున్నాను, వచ్చేసింది. సింపుల్, ఎంత సింపుల్ చూడండి అలా ఆలోచించడం. మీకు మరొక విషయం గమనించండి, ఆప్షన్స్లో ఉంటాయి అవి. 11 13 మీ ఆప్షన్స్లో ఉంటాయి అవి. ఇంకా 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 ఈజీ ఆప్షన్స్ని ఒక్కసారి అలా చూస్తే అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి. ఏది నార్మల్ మెథడ్ అవసరం లేదు, సింపుల్గానే మీరు లాజిక్ని అర్థం చేసుకొని సింపుల్గా చిన్న చిన్న స్క్వేర్స్ అండ్ టోటల్, అలా సింపుల్ టోటల్ తోటి ఆ టోటల్ వస్తుందా లేదా చూసుకోండి. కరెక్ట్గా వస్తాయి స్టూడెంట్స్, రాకుండా ఎక్కడికి పోవు. అలాంటి నెంబరే కదా. ఇక్కడ ఏం 290.13లో అలా ఇవ్వలేదు కదా రాకపోవటానికి. చక్కటి హోల్ నెంబర్, రౌండింగ్ నెంబర్ ఇచ్చారు, మరి వస్తుంది ఆన్సర్. ఇలా గమనించండి, ఇలా గమనిస్తే సింపుల్గా మీరు విత్ ఇన్ 10 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు స్టూడెంట్స్. 10 సెకండ్స్లో చేయగలుగుతారు. నా క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి స్టూడెంట్స్. అప్ టు ఎగ్జామినేషన్ మీకు చక్కటి వీడియోస్ అందిస్తాను, షార్ట్ కట్స్ అందిస్తాను. ఎంసెట్ అభ్యర్థుల కోసం నేను డైలీ 2 వీడియోస్ కూడా చేస్తాను. ఇంకా రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి, ఇక డౌట్ ఏం లేదు. చక్కగా ప్రిపరేషను మంచి స్కోరే వచ్చి ఉంటుంది కాబట్టి మీరు ఇంకా మైండ్ ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ మీద పెట్టండి.
ఇప్పటిదాకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటాయి, ఇంకా ఫుల్ లెంత్ ప్రిపరేషన్ ఇంకా రాలేదు, మీరు ఇంకా డౌట్గానే ఉన్నారు. చక్కటి రిజల్ట్ వచ్చేసింది, మంచిగా మార్క్స్ వచ్చాయి కాబట్టి మీరు ఇంక ఎంసెట్ అభ్యర్థులు దీని మీద దృష్టి పెట్టండి. నా క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి స్టూడెంట్స్, మీకు యూజ్ అవుతుంది. అన్ని చాప్టర్స్ కవర్ చేస్తాను. లైక్ చేయండి స్టూడెంట్స్, లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్, ఉపయోగపడుతుంది. మీకు ఏం కావాలో కామెంట్ చేయండి స్టూడెంట్స్, కామెంట్ చేయండి. ఏ చాప్టర్ కావాలో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, చూస్తాను. చక్కగా దానికి తగ్గట్టుగానే మీ క్వశ్చన్స్ అందిస్తాను. కొంతమంది ట్రిగ్నామెట్రీ అడుగుతున్నారు, ఓకే, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ వీడియోస్ కూడా వస్తాయి. అన్ని వన్ బై వన్ చేస్తున్నాను స్టూడెంట్స్. నా షార్ట్ కట్స్ని ఉపయోగించుకోండి స్టూడెంట్స్, మీకు ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. నా యొక్క వీడియోస్ నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్లీ అందుతాయి మీకు. చక్కగా నా యొక్క ఈ ఫ్రీ క్లాసెస్, ఎంసెట్ క్లాసెస్ని చక్కగా రెగ్యులర్గా ఫాలో అయ్యి చక్కగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకోండి స్టూడెంట్స్. మంచి కాలేజీలో సీటు పొందండి, మంచి స్కోర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.